వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ది నటరాజ్ శాక్య గారు రాసిన సావిత్రిబాయి ఫూలే పుస్తకాన్ని మనం 12వ ఎపిసోడ్ విందాం. ఈ జూలై నెల 1887 సంవత్సరం సామాజిక మార్పుకై సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చే ఆదర్శం కోసం విశ్రాంతి అన్నది లేకుండా భార్యాభర్తలు చేస్తున్న నిరూపమాన కృషికి గట్టి దెబ్బ తగిలిన సంవత్సరం. జ్యోతిబా పూలేకు అనుకోని విధంగా హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి అది కుడివైపు పక్షవాతంగా మారిపోయింది. సావిత్రిబాయి ఆయనకు రేయింబవలు సేవలు చేసింది, వైద్యం చేయించింది, కానీ ఆయన పక్షవాతం నుండి బయటపడలేకపోయారు. అయినా చూడవచ్చిన వారికి కర్తవ్య బోధన చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక పనిలో ఉండే ఆయన మంచం మీదనే ఉండవలసి వచ్చింది. నిత్యం ఏదో ఒక పుస్తకం చదివే ఆయన చేతుల్లో ఇప్పుడు ఒక చెయ్యి పనిచేయడం లేదు, ఒక చేత్తోనే పుస్తకం పట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా బాధ ఏమిటంటే నిత్యం ఏదో ఒకటి రాసే కుడి చేయి పడిపోవటం వల్ల ఆయన గుండెల్లో ఏముందో చెప్పడమే తప్ప రాయలేరు. ప్రపంచం బాగు కోసం కలవరిస్తూ తన జ్ఞానాన్ని అంత రచనలో నిక్షిప్తం చేసే ఆయన చేయి పని చేయకపోవడం ఎంత బాధాకరం. విశ్వశిల్పికి చేయలేకపోవడం ఎంత బాధాకరమో అర్థమవుతుందా? అయినా అతను కుంగిపోలేదు. భవిష్యత్తుపై అచంచలమైన విశ్వాసం కలిగిన ఆయనను జబ్బు ఏం చేయగలదు, అనారోగ్యం ఏం చేయగలదు? ఆయన పూర్తి చేయవలసిన గొప్ప గ్రంథాలు ఉన్నాయి, అవి ఆయన మాత్రమే రాయగలిగినటువంటివి. ఆయన రాయలేని పరిస్థితిని ఆయన తట్టుకోలేకపోయారు. అయినా ధైర్యంగా ఎడమ చేతితో రాయడం నెమ్మదిగా అలవాటు చేసుకున్నారు. ఎడమ చేతితోనే రాయడం మొదలుపెట్టారు. ఆ రాతను అర్థం చేసుకుని సావిత్రిబాయి ఆ రాతను సాదా ప్రతిని రాసి ఆయనకు చూపించేది. ఆయన అనుకున్న అన్ని పుస్తకాలు పూర్తి చేస్తారని ఆయనకు ధైర్యం చెప్పేది. శయ్య మీదే కాలం గడుపుతూ ఉన్నప్పటికీ జ్యోతిబా ఏదో ఒక విధంగా కార్యక్రమాలు నడుపుతూనే వచ్చారు. సత్యశోధక్ సమాజ్ కార్యకర్తలు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. కార్యవర్గ సమావేశాలు జరుగుతూనే ఉండేవి. ఒకవైపున బాలికా పాఠశాలలు, వితంతు శరణాలయం, బాలల సంరక్షణ, వసతి గృహాల నిర్వహణ, బాలల స్త్రీ ఆరోగ్య బాధ్యత, సత్యశోధక్ సమాజ బాధ్యతలు, ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూనే సావిత్రిబాయి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. క్రమేపీ ఆయన ఆరోగ్యం తగ్గుతూ వచ్చింది. నవంబర్ 27, 1890 నాడు భారత చరిత్రలో జ్యోతిబా పూలే అన్న మహాతార దిగంతాలకు కదిలిపోయింది. ఆయన లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. ప్రజల చేత మహాత్మా అని పిలిపించుకున్న మహావ్యక్తి అందరికీ తన దగ్గరికి పిలిపించుకొని స్వయంగా వేడుకలు చెప్తూనే అస్తమించారు. ఆయన తన భౌతిక కాయాన్ని తన స్వంత పొలంలో ఖననం చేయవలసిందిగా వీలునామా రాశారు. ఒకవైపున ఇసుక వేస్తే రాలకుండా వేలాది జనం వస్తున్నారు. వారంతట వారి ఆయన తుది కోరిక తెలియక వారి కుటుంబ సాంప్రదాయాలను బట్టి దహనానికి ఏర్పాట్లు చేశారు. మరణంలో కూడా తన్ని దహనం చేయకుండా ఖననం చేయమంటూ సాంప్రదాయాలను ధిక్కరించిన మహావీరుడు ఆయన. అంత దుఃఖంలో కూడా ఆమె భర్త వెంటే శ్మశానానికి వెళ్ళింది సావిత్రిబాయి పూలే. కడసారిగా చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. కుమారుడు యశ్వంత్ కూడా వచ్చాడు. కానీ జ్యోతిబా పూలేకు సోదరుడు వరుస అయ్యే వ్యక్తి దహన సంస్కార హక్కు తనదే తప్ప యశ్వంత్ది కాదన్న గొడవ లేవదీశాడు. బ్రతికి ఉన్నంతకాలము ఆయన దారికి అడ్డుపడిన వీరు ఏ విధంగా అర్హులు అంటూ ఆమె ఎదురు తిరిగింది. ధైర్యంగా ప్రజల ముందు చెప్పింది. ఆయన భార్యను నేనే చితికి నెప్పంటిస్తాను అని తన దృఢ నిశ్చయాన్ని తెలియచేసింది. ఆమెను తమ మాతృమూర్తిగా తలిచే ప్రజానీకం అవునమ్మా, అందుకు నీవే తగిన దానివి అంటూ హర్షధ్వానాలు చేశారు. ఆమె ఆయన చితి చుట్టూ తిరిగి ఆయన చితికి తానే నిప్పు అంటించి శోకతప్త హృదయంతో ఇంటికి చేరుకుంది. సావిత్రిబాయి పూలే ఏ పని చేసినా అది చారిత్రకమైనదే అవుతుంది. ఆమె తెగువ, సాహసం, అంతకు మించిన త్యాగాలు అటువంటివి. ఆమె ప్రజల నుంచి పొందిన ప్రగాఢమైన ప్రేమ, గౌరవాలు అటువంటివి. చరిత్రలో భర్త చితితో పాటు తాను దహనమైన స్త్రీలు ఉన్నారు. భర్త పార్థివ దేహం వెనుక ఏడుస్తూ కొంత దూరం మాత్రమే వచ్చి ఆగిపోయే స్త్రీలున్నారు. కానీ శ్మశానానికి వచ్చి తన భర్త చితికి భార్య నిప్పు అంటించిన స్త్రీ భారత చరిత్రలో ఆమె ఒక్కటే. ఆమెయే ప్రథమురాలు. ఇలా లెక్కగడితే ఆమె జీవితంలో అటువంటి చారిత్రక ఘటనలు ఎన్ని ఉంటాయో చెప్పలేము. ఆమె చేయసోకిన ప్రతి చోట జీవం మొలిచింది, మానవత్వం విరబూసింది, సంఘానికి కొత్త వెలుగులు విచ్చుకున్నాయి. సాంప్రదాయాన్ని ధిక్కరించి అపరిమిత సాహసంతో విద్యా వివేక జ్ఞానాలతో కొత్త శకానికి దారులు తీసిన ఆమె చరిత్ర 1-2 పుస్తకాలతో పూర్తి అయ్యేటటువంటిది కాదు. ఆమెను తమ ఆరాధ్య దేవతగా, భారతీయులు ఆత్మగా, దేశీయులు గుర్తించి తమ గుండెల్లో దాచుకోవలసిన మహిళ ఆమె. ఆయన కోరుకున్నట్టు ఆయన దేహాన్ని ఆ సంగతి తెలియక ఖననం చేయకపోయినా
ఆయన కోరిన చోట ఆయన చితాభస్మాన్ని ఆమె స్వయంగా ఖననం చేసి దానిపై సమాధిని నిర్మింపచేసింది. ఆయనను ఎవరూ మర్చిపోకుండా ఆయన రచించిన పుస్తకాలన్నింటినీ స్వయంగా దిద్ది పర్యవేక్షించి సంపాదకత్వం వహించి ప్రచురించింది. పతిని ప్రేమించడం అంటే కేవలం పతి దేహాన్ని ప్రేమించడం, సేవలు చేయడం కాదు. పతిని ప్రేమించడం అంటే పతి ఆదర్శాలను గౌరవించడం, ప్రేమించడం, అందుకోసం బ్రతకడం. ఇదే నిజమైన ప్రేమ అని ఆమె చరిత్ర మనకు తెలుపుతుంది. పురాణాల్లోని సతీ సావిత్రి యముడికి ఎదురు తిరిగి పతి ప్రాణాలనే కాపాడింది. ఆ పతి ఎవరో మనకు తెలియదు, కానీ మన తల్లి సావిత్రి తన భర్త జ్యోతిబా పూలే మరణించినా ఆయన్ను అమరుణ్ణి చేసింది. సజీవమూర్తిగా మనలో ఆయనను నిలిచేలా ఆయన సాహిత్యాన్ని స్వయంగా సంపాదకత్వం వహించి ముద్రించింది. అలాగే పెట్టుకున్న ఆదర్శం అంటే అది కేవలం తానొక్కడిదే కాదని, కట్టుకున్న భార్యకు కూడా ఆదర్శాలు నేర్పి, చదువు నేర్పి, జ్ఞానం నేర్పి, విద్యలు నేర్పి తన ఆదర్శాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటే పురుషుడికి ఆమె కంటే గొప్ప సైన్యం మరొకటి ఉండదని, ఇరువురు కలిస్తే సూర్యచంద్రులా ఈ లోకాన్ని వెలుగులతో చల్లదనంతో నింపగలరని జ్యోతిబా పూలే సావిత్రిబాయిపై చూపించిన గొప్ప ప్రేమ, ఆదర్శ విలువలపై ఎంతటి త్యాగాలకైనా ఆమెను సిద్ధం చేయడం రెండూ చెప్తాయి. అందువల్లనే ఎటువంటి చరిత్ర పరిశోధకుడైనా రచయిత అయినా వారిని వేరు చేసి చూడలేరు. ఆ విధంగా వారు కన్నులకి కంటిపాపలు, రెప్పలు ఎలాగో గుండెకి ధమనులు ఎలాగో భూమికి సూర్యచంద్రులు ఎలాగో అలాగా అయ్యారు వారిద్దరూ. అలా వారిద్దరినీ తప్ప మరోలా వర్ణించలేం. సచ్చరిత్రులైన భారతీయులు చేసిన మేలు మరువలేని వారుగా వారు చరిత్రని స్మరించుకుంటూనే ఉంటారు. సమానత్వం, సోదరత్వం, స్వేచ్ఛలను సమాజంలో నిండుగా సాధించేదాకా వారి దారిలోన నడుస్తూనే ఉంటారు. వారి చరిత్ర అంత గొప్పది, నిత్య స్మరణీయమైనది. బ్రాహ్మణులు విశ్వాసానికే ప్రభువులని, అతడు ఏది చేసినా తప్పు కాదని, అతడి ఎడమకాల్లో తీర్థాలన్నీ ఉంటాయని, అతడి కాళ్లను నీటిలో ఉంచి ఆ నీళ్లను నెత్తిని జల్లుకోవాలన్న దుర్మార్గ దురహంకార భావాలను సమూలంగా తిరస్కరించి విశ్వ మానవ సమానత్వాన్ని ప్రతిపాదించిన, ధర్మం సర్వులను సమానులుగా చేసిన మహోన్నత ఈ సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిబా పూలే వారిది. కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉన్నాయి. జ్యోతిబా పూలే అమరుడైన రోజుల్లో మహారాష్ట్రలో ఒక నిస్తేజం అలుముకుంది. ఆ నిస్తేజాన్ని బద్దలు కొడుతూ ఆయన ఆశయాలు సాధించేందుకు, ఆయన ఉద్యమాన్ని ఇంకా ముందుకు నడిపించేందుకు సత్యశోధక్ సమాజ్ నడుస్తూనే ఉంది. ఆయన స్మృతితో తాను ఉద్యమంలోనే ఉంటానని సావిత్రిబాయి తెలియజేసింది. సత్యశోధక్ సమాజ్ ఆమె నిర్ణయాన్ని హర్షించింది. ఆయన ఉన్నంత వరకు ఆయనే నడిపారు, మీరున్నంత వరకు మీరే ఉద్యమాన్ని నడపాలి, మేము మీ వెంటే ఉంటామని వారు ఉద్యమ నాయకత్వాన్ని ఆమెకే అందించారు. ఒక స్త్రీ నాయకత్వంలో ఉద్యమం నడవడాన్ని వారిలో ఎవ్వరూ ఆక్షేపించలేదు, వ్యతిరేకించలేదు, పైగా గౌరవంగా భావించారు. వారికి తెలుసు సావిత్రిబాయి అంటే జ్యోతిబాకు నిండైన రూపమని. స్త్రీ గౌరవం విషయంలో ఆయన చేసిన మహత్తర విద్యా ఉద్యమం, వితంతు బాలికల, వితంతు స్త్రీల క్షేమం, నడుపుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, హాస్టళ్ళు, ఇవన్నీ వారిలోనే కాదు ప్రజల్లో కూడా స్త్రీ ఘనతను, గౌరవాన్ని, స్త్రీ పురుషుల సమానతను చాటాయి, వారిని అలా నిలిపాయి. సత్యశోధక సమాజను అది అందించిన విద్యా సంక్షేమ కార్యక్రమాలకు ఏ లోటు రాకుండా నిర్వర్తిస్తూనే ఆయన చేసిన 4 మహోన్నత వ్యాసాలను ముద్రించి వాటిని రాష్ట్రమంతటా ప్రచారం చేసింది. దాంతో అందరికీ జ్యోతిబా పుస్తకాల ద్వారా, ఆశయాల ద్వారా అందుబాటులోనే ఉండి ఆయన మనలోనే ఉన్నాడన్న భావన ప్రజల్లో కలిగించింది. దీనికి కారణం పూర్తిగా సావిత్రిబాయి పూలే నిర్వర్తించిన కార్యదక్షత మాత్రమే అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన అన్ని గ్రంథాల్లోనూ తమని తాము ఆర్య, భూదేవ, భూసుర అని పేర్లు పెట్టుకొని దురహంకారులుగా, జిత్తులు మారి నక్కలుగా, దోపిడీ కొల్లగొట్టుగాళ్లుగా బ్రాహ్మణుల్ని ఆధారాలతో సహా నిరూపించి వారెంత మాత్రమూ గొప్పవారు కాదని, వారు రచించిన వేద గ్రంథాలనే వారి క్రూరత్వాన్ని సంస్థాపితం చేసుకునేందుకు రాసుకున్నవే అని నిరూపించారు. అటువంటి మహోన్నత భావ వికాస చరిత్రలు, ఆచరణలు ఉన్నందువల్లే భారత బ్రాహ్మణ పత్రికలు వారి చరిత్ర లోకానికి తెలియకుండా అడ్డుకున్నాయి. వారు ఎంతకాలం అలా ఆపగలరు? జ్యోతిబా జ్ఞాపకాల్లో సావిత్రిబాయి పూలే రాసిన కవితలు ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. విన్నారు కదా ఆ దంపతుల యొక్క సమాజ సేవ ఎంత గొప్పదో. మరి ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది, దాంతో మీకు పూర్తిగా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర కంప్లీట్ అవుతుందన్నమాట. మీరు తప్పకుండా ఇవన్నీ నేను ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. మీరు మొత్తం ఫస్ట్ నుంచి వినాలనుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ మొదటి నుండి కూడా నా ఎపిసోడ్స్ అందరూ వినండి. తప్పక వినవలసిన కథ ఇది. మనం ఈరోజు ఇంత చదువుకొని ఇన్ని రంగాల్లో పైకొచ్చాము అని అంటే స్త్రీలే కాదు పురుషులు కూడా తప్పకుండా ఆమెను గౌరవించి తీరాలి. ఆమె కథను మనం
తెలుసుకోవాలి. వాళ్ళు సమాజాన్ని అతి చిన్న వయసులో ఎంత ప్రేమించి ఎంత సేవ చేసి వారి జీవితాలని త్యాగం చేశారో మనం తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి లాస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను మీకు. అప్పటి వరకు సెలవు.